హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి తెలంగాణ ఈఏపీసెట్ లేకపోతే తెలంగాణ ఎంసెట్ సంబంధించి ఇంటర్ మార్కులనేవి యాడ్ చేయబోతున్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అండి. సో, రేపు మనకి రిజల్ట్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. సో, మనకి రేపు రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి కదా! మనకి 11 ఏఎం కల్లా కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఆ రిజల్ట్స్‌లోని మనకి 25% ఆఫ్ మార్క్స్ అనేవి ఏదైతే ఇంటర్ మార్క్స్ ఉన్నాయో అవి యాడ్ అవుతాయా లేదా? దాంతో పాటు ఎవరైతే కౌన్సెలింగ్ అటెండ్ అవుతున్నారో సో, మనకి రేపు రిజల్ట్స్ అయితే రిజల్ట్స్ వస్తున్నాయి కదా! సో, అట్లా మనకి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో, మనకవి చేంజ్ ఏమన్నా అవుతాయా? ఓకేనా. సో, ఎందుకనట్లయితే మనకి 2024లోని రిజల్ట్స్ అనేవి చేంజ్ అయితే అయ్యాయన్నమాట. సో, మనకి 3 సార్లు రిజల్ట్స్ అనేవి చేంజ్ అయితే అయ్యాయి. సో, దానివల్ల తెలంగాణ బోర్డ్ అని వాళ్ళు సో, కొన్ని కొత్త రెగ్యులేషన్స్ తీసుకొనైతే వచ్చారన్నమాట. సో, అసలు ఆ రెగ్యులేషన్స్‌లో వల్ల మనకేంటి ప్రాఫిట్? దీంతో పాటే ఇంకొన్ని రూల్స్ వచ్చాయన్నమాట. సో, వాటి వల్ల మనకి కౌన్సెలింగ్‌లో మాక్సిమం మెంబర్స్‌కైతే మంచి సీట్లయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ న్యూస్ కూడా మొత్తం తెలుసుకుందాము. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ఒక్కోటి మాట్లాడుకొని వెళ్దాం అన్నమాట. సో, మీలో ఎవరైనా సరే ఇంకా కొత్తగా మన ఛానెల్‌కి వచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అదే విధంగా అందరూ కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మనకి మంచి మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో, అందరూ కూడా ప్లీజ్ లైక్ అయితే చేయండి. సో, చూసుకున్నట్లయితే ఇంటర్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి లేదా 25% ఆఫ్ మార్క్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి లేదా అడుగుతున్నారు. సో, మనం గతంలో చూసుకున్నా సరే, ఇప్పుడు లేకపోతే ప్రెజెంట్ ఏపీలో చూసుకున్నా సరే, వాళ్ళకేంటి అనుకున్నట్లయితే మనకి 25% ఆఫ్ మార్క్స్ ఇంటర్ మార్క్స్ తీసుకుంటారనమాట. సో, దాంతో పాటే మనకి 75% మార్క్స్ వచ్చేసరికి మన ఏపీ ఎంసెట్ గాని, తెలంగాణ ఎంసెట్ గాని తీసుకుంటారు. అందులో వచ్చిన మార్క్స్ తీసుకుంటారు. బట్ మనకి తెలంగాణ బోర్డ్ వాళ్ళు అయితే రిజల్ట్స్ అనేవి లేట్ అవుతున్నాయి. కౌన్సెలింగ్ లేట్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క సంబంధించి రూల్ అయితే మాత్రం చేంజ్ చేశారనమాట. సో, ఇప్పుడు మనకి 100% ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా మనకి ఇంటర్ మార్క్స్ బేస్ సంబంధం లేకుండా సో, మనకి 100% ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా మనకి ఆ ర్యాంక్ గాని, ఆ మార్క్స్ గాని కూడా అంతా కూడా మనకి తెలంగాణ ఈఏపీ సెట్‌లోని మీరు ఏ విధంగా అయితే స్కోర్ చేసారో, సో, ఆ స్కోర్ బట్టయితే మనకి ర్యాంక్స్, మనకి మార్క్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట. సో, మనకి నార్మలైజేషన్ ప్రక్రియలోనే దాంతో పాటు కీ సంబంధించి ప్రక్రియలోని కీ సంబంధించి అబ్జెక్షన్‌లోని మనకేమైనా యాడ్ అవుతాయి గానీ, ఇంక్రీజ్ అవుతాయి కానీ, ఇంటర్ మార్క్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో వాళ్ళు యాడ్ అయితే చేయరు. ఎందుకు అన్నట్లయితే మనకి సీబీఎస్‌ఈ బోర్డ్ గాని, ఇతర బోర్డ్‌లు గాని, లేకపోతే సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళకి సంబంధించి గాని, సో, ఆ రిజల్ట్స్ అనేవి లేట్ అయితే అవుతున్నాయి కాబట్టి, సో, దానివల్ల సో, అన్ని బోర్డుల దగ్గర నుంచి మనకి ఇంటర్మీడియేట్ మార్క్స్ వచ్చేలోపు మనకి చాలా టైం పడుతుంది కాబట్టి, ఆలోపు మనకి ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా మనకి లేట్ అయిపోతుందని చెప్పేసి, సో, ర్యాంక్ కూడా ఒక ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డ్ రిలీజ్ అయినప్పుడు ఒకలాగా మళ్ళీ ర్యాంక్స్ చేంజ్ అవ్వడం. ఓకే. సప్లిమెంటరీ మార్క్స్ వచ్చినప్పుడు ఒకలా చేంజ్ అవ్వడం. సో, ఇట్లా జరుగుతుంది కాబట్టి సో, వీళ్ళేంటంటే కంప్లీట్‌గా మనకి ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మార్క్స్ అనేవి కౌంట్ చేసుకోకుండా సో, మనకి నెగ్లెక్ట్ చేశారు. బట్ ఏపీలో అయితే మాత్రం అవి కౌంట్ చేస్తారండి. ఏపీలో అయితే మాత్రం 25% మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో, దీంతో పాటు గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఏపీలోని స్టూడెంట్స్ చాలా మంది తెలంగాణకి అయితే అప్లై చేసుకోలేదు. కానీ అట్లయితే తెలంగాణలోని ఏపీ వాళ్ళకి సీట్లయితే రావని చెప్పేసి, ఇంక ఏపీలో సీట్లయితే మేము ఇవ్వమని చెప్పేసి తెలంగాణ వాళ్ళైతే మనకి 10 సంవత్సరాలకు సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ అయిపోయిందో సో, మనకి దాన్ని బట్టి బేస్ చేసుకొని ఏపీలో చాలా మంది 30,000 మంది స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోలేదు. అలాగే తెలంగాణలో కూడా మనకి ఎంపీసీకి సంబంధించి 13,000 నుంచి చాలా 13,000కి పైగానే స్టూడెంట్స్ వచ్చేసరికి అభ్యర్థులైతే మనకి ఏ పేరు అయితే అవ్వలేదన్నమాట. దీనివల్ల మనకి కాంపిటీషన్ చాలా తగ్గింది. సో, మనకి సీట్లయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే అందరికీ సీఎస్‌సీయే కావాలా, అందరికీ సీఎస్‌సీ చేయాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే సో, మీకు మంచి కోరుకున్న బ్రాంచ్ అది కోర్ గాని అంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలనుకున్నట్లయితే సో, మీకు అలా కాదు సీఎస్ చేయాలనుకుంటే సీఎస్ఎం, సీఎస్‌డి, ఇలాంటి కోర్సులు చేయాలనుకున్నట్లయితే మీ ర్యాంక్‌తో సంబంధం లేకుండా మీకు మంచి కాలేజ్‌లో మంచి సీట్ రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మేము చెప్పే ప్రతి టిప్ కూడా మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకు అన్నట్లయితే మీరు ఎంత చదివినా, ఎన్ని మార్కులు స్కోర్ చేసినా, మీరు వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టేటప్పుడు గాని, మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు గాని, ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా సరే, మీకు వచ్చే కౌన్సెలింగ్‌లో సీట్ మీకొచ్చే కాలేజ్ సీట్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుందన్నమాట. మీ ఫీజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీకొచ్చే సీట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాంతో పాటు మీకొచ్చే కోర్సు, మీకొచ్చే కాలేజ్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయితే పడతాయన్నమాట. సో, అందరూ కూడా మనకి నెక్స్ట్ రాబోయే కౌన్సెలింగ్‌కి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం, ప్రతి అప్డేట్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ అయితే మీకు ఇస్తాను. సో, అందులో అయితే వెంటనే వెళ్లి జాయిన్ అయిపోండి. దాంతో పాటు మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. ఎలాంటి మెంటర్‌షిప్, ఎలాంటి గైడెన్స్, ఎలాంటి ఫీజ్ చార్జ్ చేయమన్నమాట. ఫ్రీగా మీరు నాతో మాట్లాడొచ్చు. ఫ్రీగా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఫ్రీగా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోయి మీరు తెలుసుకోవచ్చనమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.